బైకర్ మూవీ ట్రైలర్ చూసేటప్పుడు మాల్విక చేతిలో కెమెరా కనబడింది. అదే ఇది యషికా MF2 సూపర్. నా మిగతా వీడియోస్ లాగా కెమెరా టెస్ట్ చేసి శాంపుల్స్ అయితే చూపించడం కుదరదు ఈ వీడియోలో. ఎందుకంటే మీకు తెలుసు ఇది ఫిల్మ్ కొనాలి, మళ్ళీ దీన్ని డెవలప్ చేయించాలి, నెగిటివ్స్ అవన్నీ మనకు తెలియదు. కానీ ఇప్పుడు అసలు ఎక్కడన్నా చేస్తున్నాను లేదో కూడా తెలియదు. చాలా కాస్ట్లీ ప్రాసెస్, అంత అవసరం లేదు. కానీ చూపిస్తా కొన్ని శాంపుల్స్. ఈ కెమెరాతో తీసినవి అయితే కాదు, ఒక్కటైనా. కానీ ముందు ఈ కెమెరా గురించి కొంచెం అయితే చెప్తాను, ఆ తర్వాత శాంపుల్స్ చూపిస్తామండి. ఎపిలెప్సీ డిస్క్లైమర్, ఎవరికైనా ఫ్లాషెస్ కానీ పడకపోతే ఒక 10 seconds అయితే స్కిప్ చేయండి. అది కాకుండా ఈ ఫ్లాష్ రీఛార్జ్ టైం అనేది 5 seconds ఉంటుంది. ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయాలంటే 5 seconds అయితే వేస్ట్ చేయాలి మనం. నేనైతే ఇదివరకు వీడియోస్లో జీనో ఫ్లాష్ కూడా చూపించా, అది కూడా సేమ్ అనమాట. రీఛార్జ్ టైం అయితే ఉంటుంది దానికి, వెంటనే కంటిన్యూస్గా అయితే యూజ్ చేయలేం. ఇది క్యోసెరా నుంచి యషికా MF2 సూపర్ 1986లో రిలీజ్ అయింది. క్యోసెరా అయితే యషికా కంపెనీని 1983లో కొంది, అందుకే మనకి ఇక్కడ క్యోసెరా అని కూడా ఉండింది యషికాతో పాటు. 2005 తర్వాత క్యోసెరా వాళ్ళు యషికా నుంచి ఏ డిజిటల్ కెమెరా అయితే రిలీజ్ చేయలేదు, జస్ట్ రియల్ కెమెరాస్ వరకు ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత అయితే వీటి నేమింగ్ రైట్స్ని కానీ బ్రాండింగ్స్ కానీ లైసెన్సింగ్ కానీ వేరే కంపెనీస్కి అమ్మేశారు. క్యోసెరా కంపెనీ గురించి చెప్పాలంటే ఇది ఒక సెరామిక్ కంపెనీ అంట, జపాన్లో ఉంది. వీళ్ళ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే క్యోసెరా ఫోన్స్ కూడా చేసేది, కాకపోతే ఇప్పటికీ ఫోన్స్ చేస్తుంది, జస్ట్ రగ్గడ్ సెగ్మెంట్లో మాత్రమే ఉన్నారు వాళ్ళు. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ కెమెరాతో వచ్చిన ఫోను క్యోసెరా నుంచి వచ్చింది, అదే క్యోసెరా విజువల్ ఫోన్ 210. ఆ ఫోన్ అయితే 1999లో రిలీజ్ చేశారు.